సీఎం చంద్రబాబు మరోసారి తన ట్రేడ్ మార్క్ కుట్ర రాజకీయాలకు తెరతీశారు. మహాభారతంలో శకునుని తలపిస్తూ పక్కా పన్నాగంతో రాజకీయ మాయాజూదానికి బరితెగించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో కనిపించకుండా పోయిన పార్టీ పరువు నిలిపేందుకు నిస్సిగ్గుగా అడ్డదారులు తొక్కుతున్నారు. గతంలో ఓటుకు నోటు తరహాలోనే ఇప్పుడు కొత్త కుట్రకు తెరలేపారు చంద్రబాబు. రాష్ట్రంలో రాజకీయాన్ని వ్యాపారం చేసిన తొలి రాజకీయ నేతగా ముద్రపడ్డ చంద్రబాబు మరోసారి తనదైన శైలిలో రాజకీయ బేరసారాలకు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేసే కుట్రకు ఉపక్రమించారు. అందుకోసం ఒక్కో రాజ్యసభ సభ్యుడికి 70 కోట్ల వరకు వెదజల్లేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేస్తే శాసనసభలో టీడీపీకి ఎమ్మెల్యేల బలం ఉన్నందున వెంటనే రాజ్యసభకు మళ్లీ అవకాశం కల్పిస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. 1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి రాజ్యసభలో కనీసం ఒక్క సభ్యుడు కూడా లేకుండా ప్రాతినిధ్యం కరువవడం ఇదే తొలిసారి. మరోవైపు వైఎస్ఆర్సీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉండటం చంద్రబాబుకు కంటగింపుగా మారింది. రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఉన్న 11 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో 2 ఏళ్ల వరకు రాజ్యసభ ద్వైపాక్షిక ఎన్నికలు కూడా లేవు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు ఆమోదించాలన్నా లోక్సభతో పాటు రాజ్యసభలో సంఖ్యాబలం అత్యంత కీలకం. ఈ విషయం అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమికి బాగా తెలుసు. దాంతో ఎలాగైనా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు కుట్రలకు తెరతీశారు. కొన్ని రోజులుగా కొందరు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులతో తెరచాటు మంతనాలు జరుపుతున్నారు. ఒక్కొక్కరికి 70 కోట్లు చంద్రబాబు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం చంద్రబాబు ప్రత్యేకంగా కొందరు మధ్యవర్తుల్ని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల వద్దకు పంపిస్తుండటం గమనార్హం. వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు చరిత్ర సమస్తం రాజకీయ వ్యాపారమేనన్నది బహిరంగ రహస్యం. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాజకీయ కుట్రలు బేరసారాలకు తెరతీశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కుట్రకు పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి ద్వారా బ్యాగులో కోట్ల రూపాయలు పంపించి ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఆ ఉదంతంపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంతో చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ విడిచిపెట్టి అమరావతికి వచ్చేశారు. నాడు చంద్రబాబు వైఎస్ఆర్సీపీకి చెందిన 3 ఎంపీలతో పాటు ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొనుగోలు చేశారు. వారిలో 4గురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. తన రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతారని చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతి సందర్భంలోనూ నిరూపిస్తూనే ఉన్నారు. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యింది కూడా రాజకీయ కుట్రతోనే.